హై ఆల్, రీసెంట్గా మేము ఫిషర్మ్యాన్ వాల్ఫ్కి వెళ్ళినప్పుడు అక్కడ గోవా స్టైల్ ఫిష్ కర్రీ ఆర్డర్ చేసాము. పిల్లలు మంచిగా తిన్నారు. సో సేఫ్గా అనిపించింది అందులో ఇంగ్రీడియంట్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్లో కూడా ట్రై చేసాం. మంచిగా ఉంది. మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే జార్లోకి ఒక ఫుల్ పెద్ద సైజ్ కోకోనట్ పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక ఆనియన్, కొద్దిగా అల్లము, వెల్లుల్లి, ఎండుమిర్చి ఒక 5, కాశ్మీరీ చిల్లీ వచ్చి 2, కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. చాలా స్మూత్గా పట్టించుకునేసేయాలి. తర్వాత కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా పలుచగా ఉండాలన్నమాట. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను యూస్ చేస్తున్న ఫిష్ వచ్చి మ్యాక్రెల్ అనమాట. ఇది నేను 300 grams to 500 grams మిడిల్లో ఉంది. సో వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసి ఇంకొక 10-15 minutes కుక్ చేసేసాను. తర్వాత దీంట్లో మీకు ఆప్షనల్ పుదీనా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కుక్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు గ్రీన్ చిల్లీ పొడుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ఈ కర్రీ ఏమంటే స్పెషల్, కొంచెం ఇది లిక్విడ్గా ఉంటుంది అనమాట, థిక్గా ఉండదు. ఇంకా పిల్లలకి సేఫ్. టేస్ట్ చాలా బాగా అనిపించింది నాకు. ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని సేఫ్గా ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.